భారతదేశంలో ప్రతి ఇంట్లో మ్యాగీ నూడిల్స్ ఒక ప్రధాన ఆహారం. 2 నిమిషాల్లో తయారయ్యే ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక వింత విషయం వైరల్ అవుతోంది. అదే మ్యాగీ క్యాప్సూల్. చిన్న పసుపు రంగు క్యాప్సూల్ను వేడి నీటిలో వేస్తే అప్పటికప్పుడే నూడిల్స్గా మారిపోతుందని వీడియోలు ప్రచారం చేస్తున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక వ్యక్తి మ్యాగీ లోగో ఉన్న చిన్న క్యాప్సూల్ను మరుగుతున్న నీటిలో వేయడం, అది వెంటనే నూడిల్స్ మసాలాగా విడిపోవడం, ఆ తర్వాత అతను ఆ నూడిల్స్ను రుచి చూసి అద్భుతమంటూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇలాంటి వీడియోలు మరికొన్ని కూడా ఉండడంతో చూసిన చాలామంది వినియోగదారులు ఆశ్చర్యంతో మ్యాగీ నిజంగానే ఇంత వినూత్నమైన ఉత్పత్తిని విడుదల చేసిందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వింత మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించినవే. ఈ వీడియోలు నిజమైనవి కావు. మ్యాగీ కంపెనీ ఇటువంటి ఉత్పత్తిని విడుదల చేయలేదు. ఈ ప్రచారాల పట్ల కంపెనీ కూడా వెంటనే స్పందించింది. మ్యాగీ ఇండియా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వైరల్ వీడియోల కింద సరదాగా కామెంట్లు పెట్టింది. దయచేసి ఏప్రిల్ ఫూల్స్ డేను ఇతర నెలల్లో జరుపుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అంటే ఇదంతా కేవలం ఫేక్ ప్రచారం మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ ఫేక్ వీడియోల వల్ల మ్యాగీ కంపెనీపై ప్రజల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడింది. ఈ వీడియోల ప్రామాణికతపై ఇంటర్నెట్ వినియోగదారులు కూడా వెంటనే అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు తెలివైన నెటిజన్లు ఆ వీడియోల్లోని వివరాలను గమనించి ఇవి ఏఐ సృష్టించినవే అని పాయింట్అవుట్ చేశారు. ఒక వినియోగదారుడు వీడియోలోని వ్యక్తి ఉపయోగించిన ఫోర్క్ ఆకారం వంగిపోయి ఉందని, ఇది ఏఐ లోపం అని గుర్తించారు. కదలికలు చాలా అసహజంగా యాంత్రికంగా ఉన్నాయని మరికొందరు పేర్కొన్నారు. ఈ సంఘటన ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే సమయంలో ఫేక్ కంటెంట్ను ఎంత సులభంగా సృష్టించగలుగుతోందో తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ మ్యాగీ క్యాప్సూల్ వీడియో ఆహారం ఉత్పత్తుల విషయంలో ఏఐ ఎంత గందరగోళాన్ని సృష్టించగలదో మరోసారి నిరూపించింది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియాలో చూసే ప్రతి విషయం నిజం కాకపోవచ్చు. వినియోగదారులు ఏదైనా కొత్త ఉత్పత్తి లేదా వినూత్న ఆవిష్కరణ గురించి చూసినప్పుడు అధికారిక కంపెనీ ఖాతాలను లేదా విశ్వసనీయ వార్తా వనరులను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.